హాయ్ ఫ్రెండ్స్, ఇది తనుజాకి ఇచ్చిన పవర్తో చేసింది. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి రమ్య సంజన ఉన్నారంట ఎలిమినేషన్ రౌండ్లో. అప్పుడు ఎలిమినేషన్ ఆపే పవర్ తనుజ దగ్గర ఉంది కదా, తనుజ సంజనను కాపాడిందంట, రమ్య బయటకు వెళ్ళిపోయింది. ఓకే, ఇవి అప్డేట్స్. ఇంకా అప్డేట్స్ ఏంటంటే, పాత వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఎక్స్ కంటెస్టెంట్స్, వాళ్ళు హౌస్లోకి వచ్చేసారు. ఇక ఏమవుద్దో చూద్దాం మనం. ఓకే, ఇవి అప్డేట్స్. నెక్స్ట్ రివ్యూ చూద్దాం. అసలు రివ్యూలో ఏం జరిగింది, ఏమైనా జరిగిందా? కొన్నిటికేమో కన్క్లూషన్ వచ్చేసింది, కొన్నిటి కన్క్లూషనే లేదు, ముగింపే లేదు. కొన్నిటికి కొన్ని సాగదీసినట్టు, సాగదీయాల్సిన చోట సాగదీయకుండా ఆపినట్టు, కొన్ని బాండింగ్లు వీళ్ళే కలుపుతున్నట్టు, ఫెవికాల్ వేసి మరీ కలుపుతున్నట్టు మన నిన్న ఎపిసోడ్లో కనపడింది. అది మాకు వద్దురా బాబోయ్ నాడు దూరం వెళ్తుంటే పిఠాపురం నుంచి ఒకరిని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కలిపి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకో ఏంటో అనేది మనకు అర్థం కాదు. అది మీకు ఏమైనా అర్థమైతే చిన్న కామెంట్ చేయండి. నిన్న బాగుందా అంటే బాగుంది, బాగలేదా అంటే బాగలేదు. మరి నిన్న హోస్టింగ్ అదంతా ఎట్లా ఉందనేది చిన్న కామెంటే చేయండి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అని. ఓకే ఫ్రెండ్స్, మాట్లాడదామండి. స్టార్టింగే మనకి ఒక ఫ్రైడే జరిగిన గొడవ చూపించారు కదా. ఆ గొడవ కారణం ఏంటంటే, తనుజ సాయి నడిచేటప్పుడు సాయి ఏం చెప్తున్నాడు, మాధురి నమ్మొద్దు తనుజ అంటే ఫేక్ ప్రేమ చూపిస్తుందంటే, తనుజ ఏమంటుంది, నాకు తెలుసు నేను తిడుతున్నా, నా దగ్గరికి వస్తుంది, నేను అసలు యాక్సెప్ట్ చేయను అన్నది ఊరుకోవాలి కదా. వెళ్ళిపోయి మాధురి దగ్గర చెప్పేసింది సాయి ఎట్లా చెప్తున్నాడని కదా. అది కోపం ఉంది, సాయి మీద కోపం ఉంది మాధురికి. మళ్ళీ రమ్య ఏం చేసింది, నీ దగ్గర ప్రేమ దొరకట్లేదు, నువ్వు నాతో ఉండలేదు అని అందరూ అడుగుతున్నారు అని అడిగింది. ఎవరు అడిగారంటే సాయి అడిగాడా అని మాధురి అంది. సాయి అడిగాడు మాధురి అంటే అన్నది రమ్య. అక్కడ గొడవ పునాది ఎవరు, తనూజ. మరి వీడియోలో తనూజది తీసి పడేసి తనూజ మాధురి చెప్పింది తీసేసి రమ్య చెప్పింది ఇది హైలైట్ అయింది. తర్వాత మాధురి గారు అక్కడ చిన్నగానే అంటుంది కిచెన్లో ఏమని, సాయి డైరెక్ట్గా ఏది చెప్పడేమో, వెనకాల చెప్తాడేమో అన్నది. దానికి ఇక సాయి కోపం వచ్చింది, మాట పెరిగింది, పెద్ద అయింది. రమ్య అటను ర్యాష్గా మాట్లాడటం ఇదంతా కూడా జరిగింది. పెద్ద రచ్చ అయిపోయింది అక్కడ. రచ్చ అయిపోయి లాస్ట్కి సాయి శ్రీనివాస్ అని చెప్పలేదు, ఇంకా 4-5 పేర్లు చెప్పానని రమ్య అంటాం. అక్కడ తను కొంచెం నోరు పెద్దది చేసి అంటాం, ఇట్రా అంటాం, నోరు లేస్తుంది ఏంటి అని కొంచెం ర్యాష్గా, గొంతు అనేది ర్యాష్గా ఉంటుంది. అది చెప్పే చిన్న కూడా చెప్పచ్చు. మనకు ఎట్లా ఉంటుంది, ఇంట్లో పిల్లలు ఇట్రా అట్లా పిలిచిందనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే, కానీ అక్కడ అది పనికిరాదు కదా. అదే నాకు సరే బయట తోపైతే ఉండొచ్చు కానీ హౌస్లో పనికిరాదమ్మా అది అన్నారు కదా. కదా అది అంతవరకు ఆ గొడవ కొంచెం ర్యాష్ అవ్వకుండా ఉంటే బాగుండేది. మెయిన్ అక్కడ కారణం తనూజ బ్యాగ్ బిచ్చింగ్ చేసే దాంట్లో. అందరూ బ్యాగ్ బిచ్చింగ్ చేసేవాళ్ళే. సాయి ఆల్రెడీ బ్యాగ్ బిచ్చింగ్ చేసేవాడే, మాధురి గురించి బ్యాగ్ బిచ్చింగ్ చేశాడు. నెక్స్ట్ సాయి కనుక బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ మాధురి గురించి అనే మాటలు కనుక నామినేషన్లు పెట్టినట్టయితే సాయిని ఇప్పుడు ఆడియన్స్ ఎత్తులు పెట్టుకునేవాళ్ళు, మాధురిని ఢీ కొట్టాడని, కొండను ఢీ కొట్టాడని. మాధురి గారు అక్కడ ఉందంటే ఆ వాయిస్కే భయపడి ఎవరు గేమ్ కూడా ఆడలేదు. రమ్యను దూరం పెట్టడానికి కారణం ఏంటి, మాధురి గారు గేమ్ ఆడేటప్పుడు, కెప్టెన్స్ కంట్రీ గేమ్ ఆడేటప్పుడు గౌరవ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఆడేటప్పుడు మాధురి గారిని కలుపుకోమంటే ఎవరు కలుపుకోవాలి, ఎందుకు ఆ వాయిస్కి భయపడి మేము కలుపుకోమన్నారు. మాధురి గారితో మేము ఆడమన్నారు, ఆయిషాతో ఆడనన్నారు. అప్పుడు ఆయిషా మాధురి కలిసి ఆడారు. అంతకుముందు ఏమనుకున్నారు, రమ్య మాధురి గారు, మాధురి రమ్య నువ్వు నా హార్ట్, నాకు దగ్గర అయ్యేవు, మనందరం కలిసి ఉందాం, కలిసి ఆడదాము, బాండింగ్లు పగలగొడదాము అని అనుకున్నారు. ఇక్కడ ఎప్పుడైతే సాయి రమ్యని గేమ్కి తీసుకున్నాడు, వీళ్ళిద్దరు పక్కెళ్ళిపోయి మనందరం కలిసి ఆడదాం అనుకున్నారు. వీళ్ళిద్దరు ఒకటైపోయారు, సాయి రమ్య ఒకటైపోయి మాధురికి దూరం అయిపోయింది రమ్య. అప్పటి నుంచి మాధురి కొంది మనసులో, ఎందుకంటే సడన్గా సాయి రంగం సాయి దగ్గరికి వెళ్ళిపోయిందని. అందుకే నాకు సార్ అన్న చూడు, సాయి వచ్చి చెప్తాడు నీకు నిదానం గంటల, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, వీళ్ళిద్దరు అన్ని చేస్తున్నారు, ఆటలు కూడా ఆడుతున్నారు. అందుకని నాకు సార్ ఆ మాట నీకు నిదానంగా సాయి చెప్తాడులే అని రమ్యకి. అప్పటి నుంచి రమ్యని దూరం పెట్టింది మాధురి. ఇప్పుడు గేమ్లో సడన్గా మాధురిని పక్కనట్టేసి సాయి వెళ్ళిపోయింది కదా, అప్పటి నుంచి దూరం పెట్టేసింది. అప్పటి నుంచి వాళ్ళకి దూరం పెరుగుతూ వచ్చింది. క్రమేణా ఇంకా దూరం పెరిగింది. నిన్న గేమ్లో కూడా బ్లూ టీంలో ఉంది రమ్య, రెడ్ టీంకి రమ్మన్నది రమ్య, వచ్చి నేను డబ్బులు ఇస్తాను కూడా అన్నది.
కానీ రమ్య వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదంటే ఏం చెప్తుంది, ఒక టీంలో ఉండి డబ్బులు ఇవ్వట్లేదని అక్కడికి వెళ్ళడం బాగోదు కదా సార్, అందుకని వెళ్ళలేదని అంటుంది. అది గేము, డబ్బులు గేమ్ కాబట్టి అక్కడ నీతిని చేతులు పనికిరావు. ఎవరు ఎక్కువ డబ్బులతో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది గేమ్ ప్లాన్. రమ్య నీతిగా అట్టుంటానంటే అక్కడ కుదరదు ఆ గేమ్లో. అక్కడ కొంచెం బాగా ఇబ్బంది ఎదురుంది, దూరం అయిపోయింది, క్రమేణా దూరం అయిపోయారు ఇద్దరు. అది పైగా ఇట్లా నీకు ప్రేమ దొరకట్లేదు నాకు అని రమ్య అంటాం. ఎందుకంటే ఫస్ట్లో ప్రేమ ఉంది కదా, ఇప్పుడు ప్రేమ దొరకట్లేదంటే అది ఒక నెగిటివ్గా వెళ్ళిపోయింది. అది ఇక్కడ సాయి బ్యాగ్ పిచ్చింగ్ చేస్తాడు, తనుజ చేసిద్ది, అందరూ చేస్తారు. బ్యాగ్ పిచ్చింగ్ చేయకుండా ఎవరు ఉంటారు. అయితే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు తనుజ ఫ్రెండ్ కాబట్టి సాయి ఓపెన్గా చెప్పాడు. ఎందుకు చెప్తాడు, నా ఫ్రెండ్ కాబట్టి నా ఫ్రెండ్ క్షేమం నేను కోరి చెప్తున్నాననే పాయింట్ ఆఫ్ వ్యూలో సాయి చెప్పాడు. తనుజలు అక్కడ చెప్పాల్సిన పని ఏంది, చెప్పకూడదు కదా. అంటే నేను మంచిదాన్ని, నేను ఇదాన్ని తనుజ అనుకుందాం, మరి అక్కడ చెప్పేసింది, మాధురి నమ్మిందో చెప్పేసింది. అది కరెక్ట్ కాదు. ఎవరైనా హౌస్లో ఫ్రెండ్లీగా అనుకొని చెప్తే అది వాడు సరి చేసుకుంటారనో లేకపోతే నేను ఆట బాగుపరుచుకోమని చెప్తారు. వీళ్ళు తీసుకుని అలా చెప్పేస్తున్నారు. దానివల్ల ఏమవుద్దంటే ఇక పెద్ద గొడవలు అయిపోయి సాయి మీద ఇదైపోయింది మొత్తం. ఇప్పుడు సాయి మీద మాధురికి గొంతువరకు పెట్టుకుంది. ఇక సాయి మంచిగానే చెప్పాడు ఫ్రెండ్లీగా మార్చుకుంటారని. అదేదో తప్పున్నట్టు తను అక్కడ చేయటం, రమ్య అక్కడ చేయటం, ఇక్కడ సాయిని గొంతువరకు పెట్టుకుంది మాధురి. సాయి మీద రెచ్చిపోయింది. ఓకే, నెక్స్ట్ మాధురికి బోర్డు వేసింది రమ్య. బోర్డు వేసి ఏం చెప్తుంది, ఫేక్ లవ్ అంది. ఫేక్ లవ్ కరెక్టే, ఫేకే, మాధురి గారు ఫేకే. కానీ రమ్య ఏ విషయంలో ఫేక్ అని నాకు సార్ అడిగినప్పుడు కనుక ఫస్ట్ వీడియో ఉంది చూడు, ఏం వీడియో అంటే ఎందుకు నా తనుజ నామినేట్ చేయకుండా ఉన్నావని రమ్య అంటే, ఎందుకురా బాబు తనుజకు బోర్డు ఫాలో అయింది బయట, ఎందుకు మనం నామినేట్ చేసినా ఎల్లదా పాడలేదు, ఎందుకు అనవసరంగా రమ్య గారు తనుజతో పెట్టుకోవటం, కలిసిపోయి తనతో కలిసిపోయి సరిపోయిద్ది అన్న వీడియో కనుక చూపించినట్టయితే, ఆ మాట అన్నది అని రమ్య అక్కడ చెప్పినట్టయితే, రమ్య మర్చిపోయిందేమో మరి అన్నట్టయితే ఖచ్చితంగా ఆ వీడియో ప్లే చేస్తే మాత్రం మాధురి గారు ఫుల్గా దొరికిపోయేది తనుజ ముందు. తనుజ మీద ప్రేమ నటించడం, తనుజ తినిపించడం, తనుజ కోసం వచ్చినట్టు నేను అమ్మని లేనా అని అనటం, అన్నీ చేయటం. ఏదైనా ప్రేమతో చేస్తే, ఒక ఫేక్గా చేస్తే మాత్రం అది చాలా డేంజర్ అవుతుంది, మాధురికే డేంజర్ అవుతుంది. అది రమ్య ఆ విషయం మర్చిపోయినట్టుంది. నాకు ఇట్లా అందదు సార్, తనుజతో ఉంటే సరిపోయిద్దని సేఫ్గా గేమ్ ఆడి ఫేక్గా లవ్ చూపిస్తున్నాను కనుక రమ్య అన్నట్టయితే చాలా బాగుండే. రమ్య మర్చిపోయినట్టుంది, అది మర్చిపోయినట్టుంది. కరెక్ట్గా నాకు సార్కి ఆ ఫేక్ బాండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరలే రమ్యకి. కుదరకపోవటం వల్ల అక్కడ బిస్కెట్ అయిపోయింది రమ్య. ఎత్తడం పాయింట్ బాగానే అవుతుంది, బోర్డు బాగానే వేసింది. ఆ పాత అంతా మర్చిపోయినట్టుంది. ఆ ఫేక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది రమ్య నాకు సార్ తోటి. అందువల్ల బిస్కెట్ అయిపోయింది పాపం రమ్య. ఓకే, నెక్స్ట్ బోర్డులు వేస్తూ ఉన్నారు. ఆ తగులు చూపించారు, ఆ తగులు ఏమైందో క్లియర్ కట్గా చూపించాడు నాకు సార్. అక్కడ కన్క్లూషన్ అనేది కొంచెం సరిగా లేనట్టుగా ఉంది. అట్లయితే అయిపోయింది. నెక్స్ట్ తను కళ్యాణ్ ఇమ్మాన్ని పిలిచారు. ఇమ్మాన్యుయల్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ అడిగాడు, నేను తనుజ నామినేట్ చేస్తాను అడిగాడు, ఇచ్చాడు. ఇక్కడ నాకు సార్ అడిగాడు, మన వీడియోలో కూడా చెప్పుకున్నాం, కళ్యాణ్ తనుజ నామినేట్ చేయలేదని కోప్పడ్డా, ఇమ్మాన్యుయల్ సంజన నామినేట్ చేసిన కోప్పడ్డాడంటే రెండు. ఎందుకంటే తనుజ నామినేట్ చేస్తానంటేనే టికెట్ ఇచ్చాడు. సంజన నామినేట్ చేస్తానంటే ఇప్పుడు నాకు సార్ ముందు ఇచ్చాడు అంటే ఎవరు అన్నాడు, తర్వాత ఇచ్చాడు అంటున్నాడు, మాటలు మారుస్తున్నాడు. ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమ్మాన్యుయల్. కళ్యాణ్ తనుజని చేస్తానంటే ఇచ్చాడు, కానీ సంజన చేస్తానంటే ఎందుకు ఇస్తాడు, ఇవ్వను అన్నాడు కూడా అన్నాడు కదా ఓపెన్గా, ఇవ్వను అని కూడా అన్నాడు. అంటే వీళ్ళ బాండింగ్, వీళ్ళ ప్రేమలో వీళ్ళైతే బాగుండాలి. అక్కడ భరణి గారు, దివ్య, తనుజ బాండింగ్లో అయితే ఏలంపాటి చేసాడు ఇమ్మాన్యుయల్. మొత్తం హౌస్ అంతా కూడా, బయట ఆడియన్స్కి అంతా కూడా వాళ్ళ బాండింగే కప్పిచ్చాడు అక్కడ. ఇక్కడ ఆమె బయటికి వెళ్తే నేనే కారణం అవుతాను, ఎంత బాధపడిపోయాడు ఇమ్మాన్యుయల్. ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. నాకు సార్ ముందు కూడా సేఫ్ గేమ్, అందుకే నాకు సార్ అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నామని. అక్కడ ఖచ్చితంగా మళ్ళీ లాస్ట్లో ఏమన్నాడు, నీళ్లు చచ్చిపోయిన మొక్కకు నీళ్లు పోసి లేపుతున్నావు ఉండేది. అక్కడ ఏం జరిగిందంటే కళ్యాణ్ వెళ్ళి కూర్చొని సారీ చెప్పడానికి కూర్చొని సారీ చెప్తా ఉంటే నన్ను దగ్గర రానిట్లే. నీ పాయింట్ ఏంటంటే నన్ను దూరం పెడుతుంది, వారం అంతా కూడా నా దగ్గర రాలేదు, వెళ్తే కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది, అసలు ఏంది కారణం, నేనేం చేశానని నామినేట్ చేద్దాం అనుకున్నాను అని అంటే, రే బాబు చచ్చిపోయింది మొక్క అంటే, ప్రేమ అనే మొక్క చచ్చిపోయింది, దూరం పెట్టినప్పుడు మళ్ళీ నీళ్ళు పోసి ఎందుకు లేపుతావురా నువ్వు, వదిలే అనేది మంచి మాట. కానీ అది ఎట్లా ఉందంటే
వాళ్ళ మధ్య ప్రేమ చచ్చిపోయింది, మొక్క చచ్చిపోయింది ఎవరు అన్నారు? ఎవరు అనలేదు. తనుజ బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతే కళ్యాణ్ ఏడ్చాడు. అసలు ఎక్కులు పెట్టి ఏడ్చాడు. ఏడిస్తే ఇమ్మాని లోటు వేసుకున్నాడు. మాధురి అరిచింది, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఎడబాక అని. అట్లా ఆ బాండింగ్ పోదు. మళ్ళీ పిఠాపురం ఆయన వచ్చాడు. ఇంకా ఆయన వచ్చి అవుతారు, ఇంకేం విడిపోతారు. ఆ ఫెవికల్ కాదు కదా, ఇనప రాడ్లు వేసి కట్టేసినట్టు ఉంది వాళ్ళది బాండింగ్. తనుజ నీ గురించి కళ్యాణ్ గారు ఎంత బాగా చెప్పారు, కళ్యాణ్ తనుజ ఎంత బాగా చెప్తుంది, మీ ఇద్దరు ఏంటో మాకు తెలుసు, మీరంటే ఎట్లుంటుంది కాళ్ళు అతుక్కొనే ఉంటారు. మళ్ళీ మాధురి ప్రేమ ఫేక్ ప్రేమలో ఎట్లుంటుందంటే తనుజ పడిపోయినప్పుడు మెడికల్ రూమ్లోంచి వస్తుంటే ఫస్ట్ రాముని వెళ్ళాడు ఎదురు. రాము వెళ్ళి పట్టుకుని తీసుకొస్తున్నాడు తనుజని. ఎదురెళ్ళి రమ్య మాధురి లే నేను ముట్టుకుంటాలే, నేను తీసుకెళ్తాలే అని రమ్యని పక్కనట్టి రాముని పక్కనట్టి తనుజని తీసుకెళ్ళి పడుకోబెట్టి ముద్దు పెట్టి పైన. సరే ఒకవేళ తల్లి ప్రేమగా బాగాలేని పిల్లకి చేసింది అనుకుంటే, ఓపెన్ నిజాయితీ చేసిందంటే అది యాక్సెప్ట్ చేయాల్సిందే, బాగున్న పిల్లకి కాబట్టి చేసిందని. అది ఫేక్ అయితే మాత్రం అసలు భరించలేనిది అది ఆ బాధ. అంత ప్రేమ చూపించేది ఫేక్ ప్రేమ అవుతుందా అనేది ఆలోచన చేయాలి. అంత ప్రేమ ఉంటుందా ఫేక్ ప్రేమలో? కానీ బయటకు ఆడియన్స్కి అర్థమైపోయింది ఫేకా నిజం అనేది, బయటకు అర్థమైపోతుంది. ఎంత దాచుకోవాలనుకున్నా అక్కడ దొరకదు. ఇప్పుడు నాకు సార్ ఇమ్మానికి ఇచ్చాడు తనుజ దగ్గర, ఎందుకు చచ్చిపోయి మొక్క నీళ్ళు పోతావు ఎందుకని. అప్పుడు తనుజ మాధురికి వెళ్ళి చూసి నవ్వుతుంది, ఎంత జరిగిందో నాకు తెలియదని. నెక్స్ట్ అక్కడ ఫేక్ ప్రేమ అనే దాంట్లో దొరికిపోయింది మాధురి. సంజనాకైతే బూస్టింగ్ మామూలు కోటింగ్ కాదు, సంజనాకైతే మామూలు కోటింగ్ కాదు, చాలా కోటింగ్ పడింది, ఇంకా కూడా పడాలి కోటింగ్. ఎందుకంటే ఇప్పుడు సంజన గేమ్ వదిలేసి వాళ్ళ దగ్గర కూర్చొని పాతకాలం చెప్పడం ఎక్కువైపోయింది. వాళ్ళ గురించి మాట్లాడటం. తర్వాత టాప్ 5లోకి వెళ్తే మన ఇద్దరం ఉంటాం అనుకో, నేను సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతాను, కప్పు తీసుకొని వెళ్ళిపోరని చెప్పుకోవటం. దెబ్బకు బిగ్ బాస్ ఆటనే మార్చేస్తాడు వీళ్ళు ఇట్లా ప్లాన్లు వేస్తే. ఏం చేస్తారు, ప్లాన్లు మార్చేస్తే నెక్స్ట్ వీకే సంజన పంపించేసి ఏం చేసింది, ఇమ్మాని ఏడవడా. మన 2 వారాలకే వెళ్ళిపోయినందుకు ఇమ్మాని ఎక్కులు పెట్టి ఏడ్చాడు. మన 5 వారాలు భరణి వీళ్ళందరూ కలిసి ఉన్నారు, ఏడవదా? బాండింగ్ ఉండదా? ప్రేమ ఉండదా? అదే ఇమ్మాని సేఫ్ గేమ్. బయట అంతా కూడా ఎండ వేసాడు బాగా, స్కిట్ల రూపంలో వాడు బాండింగ్ అంతా కూడా. ఇక్కడ బాండింగ్లు అంటే ఆ బాండింగ్ ఎట్లుండాలంటే నాకు సార్ చెప్పినట్టు గెలుపుకి దారై ఉండాలి, కానీ అది వాళ్ళ ఆటను పాడు చేసే బాండింగ్ అయి ఉండకూడదు. కలిసి ఉండాలి. ఎక్కడ కలిసి ఉండాలి, అది ఆటకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అంతేగాని వాళ్ళను పాడు చేసుకుంటూ, వాళ్ళ ఆటను పాడు చేసుకుంటూ ముందుకెళ్ళే బాండింగ్ ఏం చేసుకుని అక్కడ బిగ్ బాస్కి వెళ్ళింది ఎందుకు? ఆడి గెలవాలనే కదా, ఆడియన్స్ మనసు గెలుచుకోవాలనే కదా. అది కాకుండా బాండింగ్ ముసుగులో ఉండి ఆటను పాడు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు రీతు ఉంది, డెమాన్ అస్సలు మనసు డెమాన్ చూస్తే పాపం అనిపిస్తుంది. అస్సలు డెమాన్ మాట్లాడేది ఆ పిల్లడు రీతు వల్లే లో అయిపోతాడే అనిపిస్తుంది. అది నాకు సార్ అన్నాడు చూడు, రీతుని పంపించుంటే డెమాన్ ఆపేది, దివ్యాన్ని పంపించుంటే గౌరవం ఆపేది, నువ్వు పొరపాటు చేసావు మాదిరి అంటే అంత కట్టడి చేసేస్తుంది రీతు. డెమాన్ ఫ్రీ గేమ్ కూడా ఆడేయట్లేదు. మరి టార్చర్ రీతు, అసలు ఏం టార్చర్. నెక్స్ట్ రీతు మాదిరి గొడవలో జుట్టుపట్టి నేలకేసి కొడతాననేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు ఎత్తిందే మాదిరి గారు మాట్లాడుతూ ఉంది. నేను నిన్నానంటే మా రీతునే అన్నది, ఇంకేమున్నది. నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, రీతు డబ్బులు నాకు సార్ అదే చెప్పాను, మనం మాట్లాడినది నాకు సార్ కూడా అన్నారు. డబ్బులు ఇచ్చేది వీళ్ళ బ్యాచ్లో ఉంది కాబట్టి వీళ్ళకి ఒక మాట చెప్తే బాగుండేది. అంతేగాని వీళ్ళ బ్యాచ్లో ఉండి వీళ్ళ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ బ్యాచ్లో ఉన్న పర్సన్కి ఇచ్చేసి కంటెంట్ చేయాలంటే కరెక్ట్ కాదు కదా అది. అందుకు వాళ్ళకి బాధ వేసింది. వాళ్ళ బాధలో అర్థం ఉంది, ఏమి చేయని దాంట్లో తప్పు ఉంది. కానీ వాళ్ళ బాధను వ్యక్తపరచడంలో ర్యాష్గా వ్యక్తపరచడం, నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటం అది కరెక్ట్ కాదు. ఇంకా కొన్ని అక్కడ చూపించాలి. మాదిరిగా అన్నప్పుడు దివ్య అలా అనొద్దు, ఆ మాటలు అనొద్దు అన్నది, అవి కూడా చూపించలేదు, కొన్ని వీడియోలు చూపించట్లేదు. ఇప్పుడు మాదిరి బాధపడడంలో అర్థం ఉంది, రీతు అట్లా చేయడంలో తప్పు ఉంది. కానీ మాదిరి తన బాధను వ్యక్తపరచడం కరెక్ట్ లైన్లో వ్యక్తపరచలేదు. అది నోరు దురుస్తోటి మాట్లాడటం వల్ల అది వేరుగా వెళ్ళిపోయింది. అది నాకు సార్ అడిగారు, బయట తోపు అయితే ఇక్కడ కాదమ్మని. అది ఎందుకంటే కొన్ని విషయాలు మాదిరి గారు ర్యాష్గా ఉండటం కరెక్ట్ కాదు. మెత్తగా ఉండాల్సిన చోట కూడా ర్యాష్గా మాట్లాడుతున్నారు. కొంచెం పెద్దరకం కాబట్టి పెద్దరకంగా పాయింట్ ఆఫ్ వ్యూలో పోతే బాగుంటుంది. ఇట్లా వీళ్ళ కన్క్లూషన్లన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇమ్మాలికి ఇచ్చారు. మాదిరి డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోయింది.
మరి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు, వాళ్ళు ఎవరు నామినేట్ చేస్తారు? తర్వాత ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఏం చేస్తారు? అరే ఎందుకురా బాబు ఓడి ఫాలోయింగ్ ఉంది, ఎవరిని పట్టుకుంటే ఏమో వద్దు లేనిపోయి తలనొప్పి ఎందుకు మనకి, ఆ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని పట్టుకొని ఎలాడుతూ ఉంటే సరిపోయేది కానీ అడ్జస్ట్ అయిపోతారు. ఎందుకంటే లేదంటే అంత తను చుట్టూ తిరుగుతూ ఉంటారు, లేదంటే డైరెక్ట్గా నామినేషన్లు ఈ పాయింట్లు ఇబ్బంది పెడతారు. ఖచ్చితంగా ఇమ్మానుల్ని అయితే ఇరికిచ్చేసారు. ఇమ్మానులు ఖచ్చితంగా ఈసారి నామినేషన్కి వచ్చేస్తాడు. రావటం లేదు కదా, కెప్టెన్ కదా, రావటం లేదు. మరి నెక్స్ట్ వీక్ నామినేషన్లు అంటే అప్పుడు అవుతుందో చూడాలి. ఇప్పుడైతే మాత్రం ఇమ్మాన్ ఇరికిచ్చాడు, కళ్యాణ్ ఇరుక్కున్నాడు, డెమాన్ ఇరుక్కున్నాడు, మాధురి నామినేషన్లోకి వచ్చేసింది, సంజన కూడా ఇరుక్కుంది. ఎందుకంటే బోల్డ్ పాయింట్లు ఉన్నాయి కదా, సంజన ఇరుక్కుంది. దిబిడి నామినేషన్లో మామూలుగా ఉండదు. మరి రివ్యూ అంతా చూసి కన్క్లూషన్ వచ్చిందా ప్రతి ఒక్క దానికి దేనికైనా? నాకు సార్ అన్నిటికీ ఫుల్ స్టాప్ ముగింపు అని ఇచ్చారా? దేనికి ముగింపు ఇచ్చారు, దేనికి ముగింపు ఇవ్వలేదు? సండే అప్డేట్స్ ఏంటంటే, నిన్న నలుగురికి గేమ్ పెడతా అన్నారు కదా ఈరోజు. ఆ నలుగురు ఎవరు? సుమన్ శెట్టి గారు, రీతు, డెమాన్, తనుజ. నలుగురికి గేమ్ పెడితే ఆ గేమ్ ఏంటంటే, ఒక జార్లో బాల్స్ ఉంటాయి, నీళ్లు పోస్తే అవి పైకి వస్తాయి. అది తీసుకున్న తర్వాత బిగ్ బాస్ అనే పజిల్ని పెట్టాలంట. దాంట్లో తనుజ, డెమాన్ ఇద్దరి మధ్య గొడవ ఏందంటే, డెమాన్ సరిగ్గా పెట్టలేదని, తనుజ పెట్టలేదని ఈ గేమ్ సంచాలకంగా మాధురిని పెట్టారంట. లాస్ట్కి తనుజ గెలిచింది. తనుజకి ఎలిమినేషన్ ఆపే పవర్ అనేది తనుజకు వచ్చింది. ఇప్పుడు ఎక్కువ బోర్డులు పడినాయి మాధురి పనిష్మెంట్ ఇవ్వాలి కదా, వీళ్ళ నలుగురిలో ఒకళ్ళంటే గెలిచిన వాళ్ళు అన్నారు కదా నాకు సార్. తనుజ పనిష్మెంట్ ఇచ్చింది. ఏమేమి చెప్పారు బిగ్ బాస్? డైరెక్ట్ నామినేషన్ 1, 2 బాత్రూమ్ క్లీనింగ్, 3 దెయ్యం వేషం వేసుకొని వారం అంతా మాట్లాడకుండా బయట తిరగాలి. ఈ 3 చెప్పారు. దానికి తనుజ ఏం చేసింది? బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చింది. నేను చేయనని చెప్పేసింది మాధురి. మరేంటి? డైరెక్ట్ నామినేషన్. మొత్తానికి ఎట్లయితే బిగ్ బాస్ మాధురిని నామినేషన్లోకి తెచ్చేసాడు. డైరెక్ట్ నామినేషన్ అయింది. మరి ఇంకొకటి ఏమైనా పెడతారేమో, మాధురి ఎవరిని చేయకూడదు అనేది కూడా పెడతాడేమో తెలియదు, కానీ ఇప్పుడైతే డైరెక్ట్ నామినేషన్ మాధురి గారు వచ్చేసారు అనేది చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.